మహాదేవ అండి. మామూలుగా గృహస్థాశ్రమం తీసుకున్న వారైనా బ్రహ్మచారి అయినా సరే ఖచ్చితంగా పైన ఉత్తరీయం అనేది ఉండవలసిందే. మనం ఉత్తరీయం లేని పూజ శ్రాద్ధ కర్మలతో సమానంగా భావిస్తారు. అదొకటి. ప్రధానంగా ఏంటి అని అంటే మీరు చూడండి, శ్రాద్ధ కర్మలు ఆచరించేటప్పుడు ఉత్తరీయం అనేది నడుముకి చుట్టుకుంటారు. ఎప్పుడు శ్రాద్ధ కర్మల్లో సవ్య అపసవ్యాలు అని ఉంటుంది. మళ్ళీ దాన్ని ఆ ఉత్తరీయాన్ని కొంతమంది యజ్ఞోపవిత ధారణ అనేటువంటిది ఉండదు. దాన్ని ఏం చేస్తారు, టవల్ని ముడివేసేసి యజ్ఞోపవీతంలాగా ఉంచి సవ్య అపసవ్యాల కింద ఆచరిస్తారు. ఈ శ్రాద్ధ కర్మలు చేస్తామా మనం భగవంతుడి దగ్గరికి వచ్చి చెయ్యం కదా. అందుకోసమే ఏంటి, ఎప్పుడైనా సరే భగవత్పాదుల దగ్గరికి వెళ్ళాలి అని అంటే కింద పంచ కట్టుకోవాలి, పైన చొక్కా బనియన్ లాంటిది కూడా వేసుకోకుండా ఉత్తరీయం వేసుకొని భగవంతునికి ఆరాధన చేస్తే భగవంతులు ముగ్ధులయ్యి మనకు కావాల్సిన వరాలు ఇస్తారనేటువంటిది మనకు ఉండేటువంటి శాస్త్రము. అయితే మరి దేవతా ఆరాధనలో ఏ దేవతా ఫోటోలు ఉండాలి, ఉగ్రస్వరూపాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేయాలండి. వాస్తవానికి ఉగ్రస్వరూపాలు ఇంట్లో ఉంటే ఎక్కువగా మనుషులకు కోపాలు వస్తూ ఉంటాయి, కోపతాపాలు పెరుగుతూ మీలో లేని యొక్క గొడవలను పెంచుతూ ఉంటుంది. అంతెందుకు, ఇప్పుడు మనందరికీ తెలిసి హనుమంతుల వారు చాలా శాంతి స్వరూపులు అనేది మనం వింటూ ఉంటాము, అవునా? కానీ పంచముఖ హనుమంతుడు ఉగ్రరూపుడే ఒకటి. తర్వాత ధ్యానంలో ఉన్నటువంటి హనుమంతుల వారి యొక్క ఫోటో కూడా ఇంట్లో ఉండకూడదు. ఎందుకనంటే ఇప్పుడు మనం ఒక ధ్యానంలో కూర్చున్నాము, బయట నుంచి ఏ సెన్స్ కూడా మనకు రాకుండా వినిపించకుండా ఉండడాని కోసం అలానే ఏది జరుగుతున్నా నిశ్శబ్దంగా మౌనంగా అలానే కూర్చొని ఉంటారు మనం ధ్యానంలో, అవునా? అందుకోసం ఏంటి, ధ్యానాంజనేయుడు ఇంట్లో ఉన్నా మనకేమన్నా సమస్యలు వచ్చినా వారు చూడరు. అందుకోసం ఏంటి, అభయాంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి వారి యొక్క ఫోటోలు ఉండడం చాలా శ్రేష్టమైనటువంటిది. అంతేకాకుండా ఎటువంటి గ్రామ దేవతలదైనా సరే. ఇంకొకటి, శివపార్వతుల ఫోటోలు ఉండకూడదు. శివపార్వతుల ఫోటోలు పూజా మందిరంలోకే రాకూడదు. ఎందుకనంటే పూర్వంలో భృగు మహర్షి శివపార్వతులకు శపించారు. ఏమని శపించారు, మీరు ఇరువురిని ఎవరైతే శరీరముతో పూజారాధన చేస్తారో వారికి దరిద్రం పట్టుగాక అని చెప్పేసేసని శపించారు. అందుకోసమే అప్పటి నుంచి శివపార్వతులను లింగ రూపంలోనే ఇంట్లో ఉంచుకోవాలి. అందుకోసమే ఇంట్లో లింగాన్ని పెట్టుకోవాలి. ఆ యొక్క శివపార్వతులకు మనం వాస్తవానికి శివపార్వతులు అనంటే ఫోటోలో కనిపించేదే శివపార్వతులు అనుకుంటాము, కానీ అసలు శివలింగ విగ్రహ రూపమే శివపార్వతులు. మనం పైన అభిషేకం చేసేదాన్ని బాణము అని అంటాం చూసారా, అది పరమేశ్వరుడు. కిందుండే ప్రాణవట్టపం ఏదైతే ఉందో అది పార్వతీదేవి అనేటువంటిది మనకు శాస్త్రంలో లిఖించి మరీ ఉంది. అందుకోసమే ఇంట్లో శివలింగము పెట్టుకోవాలి, శివపార్వతుల ఫోటో కూడా పెట్టుకోకూడదు. కాబట్టి ఈ విధంగా మీరు ఇంట్లో ఉండేటువంటి దేవతామూర్తులను కూడా చేసుకుంటే ఉన్నత ఫలితం వచ్చి మీకు ఇంట్లో ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా రానివ్వకుండా చేస్తుంది. ముఖ్యంగా ఈ లింగంలో స్ఫటికలింగాన్ని మీరు మీ ఇంట్లో ఉంచుకుంటే అత్యంత అమోఘమైనటువంటి ఫలితము వస్తుంది. తర్వాత లక్ష్మీదేవి ఫోటో కూడా ఉంచవచ్చు. అందులో ఆకుపచ్చ రంగులో కావచ్చు, ఎరుపు రంగులో ఉండే చీర, అమ్మవారు కట్టే చీరలు ఉంటాయి కదా, ఆకుపచ్చ రంగులో ఎరుపు రంగులో ఉండేటువంటి చీర ఫోటో ఉంటే ఆ ఇంట్లో ధనానికి ఎటువంటి కొరత ఉండదు అని అంటారు. తర్వాత రెండవది దక్షిణామూర్తి గారి యొక్క భావచిత్రం ఫోటో. అది ఎక్కడ ఉండాలి, పూజా గదిలో ఉండకూడదు. మన ఇంట్లో హాల్ ఏదైతే ఉంటుందో హాల్లో ఉత్తర భాగమున, ఉత్తర దిక్కు ఏదైతే ఉంటుందో ఆ ఉత్తర భాగంలో దక్షిణామూర్తి గారి యొక్క ఫోటో పెట్టి ప్రతిరోజు గురర బ్రహ్మ గురర విష్ణు అయినా లేకపోతే గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విజ్ఞానాం దక్షిణామూర్తయే నమః అనే శ్లోకాన్ని ఆచరిస్తూ ఆ యొక్క ఫోటోకి ధూప దీప నైవేద్యాలైనా గావించవచ్చు. ఇలా చేస్తే అద్భుతమైనటువంటి ఫలితము దక్కుతుంది. తర్వాత ఇంకో విషయానికి వస్తే, ఇంట్లో పూజా గది ఏ దిక్కున ఉండాలి. ఈ పూజా గది మనకు ఏ దిక్కులో ఉండాలి,
వాస్తవానికి ఇప్పుడు హైదరాబాద్ భాగ్యనగరంలో ఎలా పడితే అలా కట్టేస్తూ ఉన్నారండి. ఎప్పుడైనా సరే దేవతామూర్తులు మన ఇంట్లో ఉండేటప్పుడు ఈశాన్య భాగంలోనే మనకు గది రావాలి. పూజ గది ఈశాన్య భాగంలో ఉంటేనే ఆ ఇంటికి ఎటువంటి సమస్యలు అనేటువంటివి ఉండవు. మీరు పొరపాటున దక్షిణంలో కొడుతున్నారు. ఇప్పుడు చాలామంది దక్షిణ వైపున పూజా గదులు పెట్టుకుంటున్నారు. దక్షిణం వైపు పూజా గది ఉన్నది అనంటే అప్పు అనేది కుప్పలుగా మారిపోతుంది ఇంటికి. తర్వాత ఇంటి యజమానులకు అనారోగ్య సమస్యలు పాలవుతూ ఉంటాయి. ఎందుకంటే దక్షిణ భాగంలో ఉండేవాడు ఎవరయ్యా? అష్టదిక్పాలకులో ఒకడైనటువంటి వాడు యముడు. యముడు స్థానంలో మీరు భగవంతులను ఉంచుతున్నారు, అది పనికిరాదు. తర్వాత పశ్చిమ భాగంలో పనికి వస్తుంది. ఎన్నిటికి? కొన్ని దేవతామూర్తుల వరకే పనికి వస్తుంది, మిగిలిన దేవతలు పని చెయ్యవు. ఎందుకంటే పశ్చిమ భాగంలో మనకు వరుణుడు ఉంటాడు కాబట్టి. ఉత్తర ఈశాన్యాలు కలుపుకొనే మనకు ఎప్పుడైనా సరే ఈశాన్య భాగంలో పూజా గది ఉంటేనే శ్రేష్టము. అంతకు మించి మీరు ఏ దిక్కులో పెట్టినా కూడా అంత ఫలితము అనేటువంటిది రాదు. మహాదేవ.